హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు 2026 సంవత్సరంలో పునరుత్థానం ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుడు తలంపు ఏంటంటే మీ కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఈరోజు మాట్లాడాడు నాతోటి. ఆ మాట్లాడిన మాటల్లో ఒక భారాన్ని నేను ఆల్రెడీ దేవుని దగ్గర అప్పగించాను. మీ భారం మీ కొరకు ప్రార్థన చేయాలి అంటే మీ ప్రార్థన రిక్వెస్ట్‌ని కామెంట్‌లో పెట్టండి. నేను మీ కొరకు పేరు పేరున ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. దేవుడు మన మాటల్ని ఆయన ఈ 2026 సంవత్సరంలో మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. అయితే అందరూ గమనించండి. మీరు పడిపోకుండా మీ భారాన్ని యెహోవా మీద మోపి, ప్రభువు మీద మోపి మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో మీ అందరూ కూడా ఇంకా విశ్వాసంతోటి బలంగా అవ్వాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి మీ ప్రార్థన రిక్వెస్ట్‌ని కామెంట్‌లో పెట్టండి. మీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు మన ప్రార్థనని అమలు చేయబోతున్నాడు. అయితే ఈరోజు నాకు కలిగిన దర్శనాన్ని బట్టి దేవుని వాగ్దానం ఏంటి అంటే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ భారాన్ని, నీకే బాధలున్నాయి? అప్పుల బాధలున్నాయా? కుటుంబ బాధలున్నాయా? స్నేహితుల బాధలున్నాయా? అయితే నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా నీ భారాన్ని ఎవరి మీద మోపాలి? మన ప్రభు ఉన్నాడు, ఆయన మీద మోపాలి. నువ్వు ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకొనును, నీ భారాన్ని తగ్గిస్తాడు, నీ ఆలోచనల్ని కరెక్ట్గా సరైన మార్గంలో నడిపిస్తాడు. అలానే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అంటే నీ జీవితం గనక ప్రార్థనలో గట్టిగా బలంగా పునాదిగా ఉండుంటే అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన శక్తి గనక పొందగలిగితే నువ్వు ఎటువంటి సమస్యనైనా కూడా జయిస్తావు. ఆమేన్. నేను మీ కొరకు వెయిట్ చేస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నా భారాన్ని, మీ భారాన్ని ప్రభువుకి అప్పచెబుదాం. ఈ రోజు నుంచి మీరు పెట్టే ప్రతి ఒక్కరి గురించి కూడా నేను ప్రార్థన చేసి నేను మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. మీ పేరు, మీ డీటెయిల్స్ పెట్టి కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే సమస్త భారమును మోసేవాడు మన ప్రభువు. మీకు ఈ 2026 సంవత్సరంలో దేవుడు గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. మీరు చేయాల్సిందల్లా విశ్వాసంగా ప్రార్థన చేయండి. విశ్వాసంతో నీ కుటుంబాన్ని రక్షించండి, మీ బిడ్డలు రక్షించండి. ఆమేన్. గాడ్ బ్లెస్.